మొన్న మధ్య దేవరా 2 గురించి రకరకాల పుకార్లు వినిపించాయి. సినిమా పనులు ఆపేశారని, దర్శకుడు కొరటాల శివ వేరే హీరోని వెతికే పనిలో ఉన్నారని, కొత్త ప్రాజెక్టు పనులు స్టార్ట్ చేస్తారంటూ పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. అయితే మ్యాడ్ స్క్వేర్ సినిమా సక్సెస్ మీట్లో దేవరా 2 సినిమా ఖచ్చితంగా ఉంటుందని చెప్పేశాడు తారక్. అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మళ్ళీ డౌట్స్ వస్తున్నాయి. అసలు దేవరా 2 ఉంటుందా అని. కానీ దీనిపైన లేటెస్ట్గా క్లారిటీ ఇచ్చాడు జూనియర్. కొరటాల శివతో చేయాల్సిన దేవరా 2 పై క్లారిటీ ఇచ్చేశాడు. ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలిపారు. ఆదివారం జూన్ 15న దర్శకుడు కొరటాల శివ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆయనకు బర్త్డే విషెస్ చెప్పిన తారక్ కొరటాలతో కలిసి పనిచేయడానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నట్టు వెల్లడించారు. పరోక్షంగా ఆయన దేవరా 2 కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలిపారు. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన దేవరా ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చింది. దీంతో దేవరా 2 కూడా ఉంటుందన్న వార్తలతో ఎప్పుడెప్పుడు ఆ మూవీ స్టార్ట్ అవుతుందా అంటూ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే RRR తర్వాత ఎన్టీఆర్ కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాడు. ఆ తర్వాత దేవరా సినిమా చేశాడు. ఆ సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఈ మూవీని 2 పార్ట్స్గా తీస్తారని ప్రచారం జరిగింది. దీంతో దేవరా రిలీజ్ అయిన వెంటనే దేవరా 2 స్టార్ట్ చేస్తారేమో అనుకున్నారంతా. కానీ వార్ 2 చేశాడు జూనియర్. ఈలోపు ప్రశాంత్ నీల్ డ్రాగన్ వచ్చేసింది. అయినా దేవరా 2 చేస్తానే చెప్పాడు తారక్. కానీ ఇప్పుడు చూస్తే ఎన్టీఆర్ వరుస సినిమాల్ని లైనప్లో పెట్టేస్తున్నారు. అయితే త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని గతంలోనే వార్తలు వచ్చాయి. కానీ ఇటీవల త్రివిక్రమ్తో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కన్ఫామ్ అయిందన్న ప్రచారంతో దేవరా 2 క్యాన్సిల్ అయిందా అనే రూమర్స్ వినిపించాయి. ఈ క్రమంలోనే తాజాగా తారక్ పోస్ట్ ఆ రూమర్స్ కి చెక్ పెట్టింది. ప్రజెంట్ తారక్ హిందీలోకి ఎంట్రీ ఇచ్చి వార్ 2లో నటించారు. ఇందులో హృతిక్ రోషన్ మరో హీరో. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కాబోతోంది. దీంతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు తారక్. డ్రాగన్ అనే టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవరా 2 ఉండే అవకాశం ఉంది. అలాగే ఇటీవల త్రివిక్రమ్తో సినిమా ఫైనల్ అయింది. గతంలోనే వీరి కాంబినేషన్లో సినిమా రావాల్సి ఉంది. ఆ స్థానంలో కొరటాలతో దేవరా వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్నారు. హారిక అండ్ హాస్ని బ్యానర్లో ఈ మూవీ ఉండబోతోంది. ఇక మైథలాజికల్ కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించబోతున్నారట దర్శకుడు త్రివిక్రమ్. దీంతో పాటు అదే బ్యానర్లో నెల్సన్ దిలీప్ కుమార్తో ఓ మూవీ ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన రావాల్సి ఉంది. ఇలా ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో 5 సినిమాలున్నాయి. రాబోయే 4 ఏళ్లలో ఈ సినిమాలు వస్తాయని తెలుస్తోంది. ఇలా తారక్ లైనప్ వేరే లెవెల్లో ఉందనే చెప్పాలి. దీంతో దేవరా 2 ఎప్పుడా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. అదే సమయంలో దేవరా 2 ఉండదని చాలా మంది సినీ ప్రియులు భావిస్తున్నారు. ఇప్పట్లో కష్టమేనని కూడా అంతా అనుకుంటున్నారు. కానీ తారక్ మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా దేవరా 2 పై రెస్పాండ్ అవుతూనే ఉన్నారు. ఆ మధ్య ఓ ఈవెంట్లో దేవరా సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుందని తెలిపారు. అంతకుముందు జపాన్ వెళ్లిన ఆయన ఆ మూవీ సర్ప్రైజింగ్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు. దేవరాకు ఏమైంది అనే బ్యాక్ స్టోరీ సీక్వెల్లో ఉంటుందని చెప్పి అంచనాలు పెంచేశారు. ఇప్పుడు తాజాగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. జూన్ 15న కొరటాల బర్త్డే సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు శివ, నిశ్శబ్దం శక్తి ద్వారా మాట్లాడే చిత్ర నిర్మాత, నీకు స్ఫూర్తినిచ్చే మరిన్ని కథలు మాతో ఉండే క్షణాలు కావాలని కోరుకుంటున్నాను. మరోసారి అలల వెంట ప్రయాణించడానికి వేచి ఉండలేను అంటూ రాసుకొచ్చారు. అలా 2 అనే పదానికి నంబర్ 2 అని మెన్షన్ చేసి దేవరా సీక్వెల్ ని ప్రస్తావించారు. ప్రస్తుతం తారక్ పోస్ట్ వైరల్ గా మారగా నెటిజన్లు స్పందిస్తున్నారు. షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారనే దానిపై స్పష్టత లేనప్పటికీ ఎన్టీఆర్ తన అభిమానుల కోసం సీక్వెల్ తీసుకురావాలనే ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోందని చెప్తున్నారు. కొరటాల ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేశారని సమాచారం. అయితే ప్రస్తుతం తారక్ లైనప్ లో ఉన్న సినిమాల లిస్టు చూస్తుంటే మరో 4 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. మరి దేవరా 2 షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.